వెల్కమ్ టు మేక్ మ్యాథ్స్ ఈజీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. ట్రిగ్నోమెట్రీ టేబుల్ని అసలు మనకి ఏ వాల్యూస్ తెలియనప్పుడు అది సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలో అన్ని వాల్యూస్, ఈ సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, కొసీకెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా, ఈ అన్ని వాల్యూస్ సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 0 degrees పైన ముందుగా నేను ఇక్కడ యాంగిల్స్ తీసుకున్నాను. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. కింద వచ్చేసరికి సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, కొసీకెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 0 degrees అబోవ్లో పైన నేను 0, 30 degrees దగ్గర 1, 45 degrees దగ్గర 2, 60 degrees దగ్గర 3, 90 degrees దగ్గర 4. ఏం లేదు, 0 నుంచి స్టార్ట్ చేసి 1, 2, 3, 4 రాసుకున్నాను. మళ్ళీ వీటిలన్నిటినీ డివైడెడ్ బై 4 చేస్తున్నాను. ఇట్లన్నిటినీ డివైడెడ్ బై 4 చేశాను. మళ్ళీ వీటన్నిటికీ నేను ఏం చేస్తున్నానంటే రూట్ అప్లై చేస్తున్నాను. ఇట్లన్నిటికీ నేను ముందుగా ఏం చేశాను, ముందు 0, 1, 2, 3, 4 తీసుకున్నాను. మళ్ళీ అన్నిటినీ డివైడెడ్ బై 4 చేశాను. మళ్ళీ అన్నిటికీ రూట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకు ఇక 0 degrees వాల్యూ కావాలంటే ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మనకి సైన్ 0 degrees వాల్యూ వస్తుంది. అదేవిధంగా సైన్ 30 degrees వాల్యూ కావాలంటే మనం ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలా 45 కావాలంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా చేసిన తర్వాత సైన్కి కాసు రివర్స్లో ఉంటుంది. ఇక్కడ 90 degrees వస్తే ఇక్కడ తర్వాత చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ సైన్ 0 degrees వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, రూట్ 0/4. రూట్ 0/4 అంటే రూట్ 0 నేను ఇలా రాసుకుంటున్నాను. రూట్ 4 అంటే 0/anything 0. 0/anything 0. ఇప్పుడు నేను సైన్ 30 degrees వాల్యూ తీసుకుంటున్నాను. సైన్ 30 degrees వాల్యూ కావాలంటే రూట్ 1/4. రూట్ 1/4 దీన్ని నేను రూట్ 1 డివైడెడ్ బై రూట్ 4గా రాస్తున్నాను. దీన్ని మనం రూట్ 1 అంటే వాల్యూ 1, రూట్ 4ని మనం రూట్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వాల్యూ 1/2. అంటే 0 degrees దగ్గర వాల్యూ 0, 30 degrees దగ్గర వాల్యూ 1/2. అదేవిధంగా 45 degrees కూడా సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/4. దీన్ని నేను రూట్ 2 డివైడెడ్ బై రూట్ 4ని ఎలా రాసుకుంటున్నానంటే రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాసుకుంటున్నాను. ఈ రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దీని వాల్యూ 1/√2. అంటే సైన్ 45 degrees దగ్గర వాల్యూ 1/√2. సైన్ 60 degrees. సైన్ 60 degrees దగ్గర 3/4 రూట్. దీన్ని నేను √3 డివైడెడ్ బై
√4 అంటే మనకు తెలుసు కదా, దీన్ని √2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. అసలు ఈ స్క్వేరు రూట్ ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే, ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్స్ ఉందనుకుందాం, ఎక్స్ స్క్వేర్ ఉందనుకుంటే దీనికి రూట్ ఉంటే మనం రూట్ తీసేయాలి కదా, రూట్ తీసేసి మనం ఎలా రాసుకుంటాం, హోల్ డివైడెడ్ బై 1/2 రాసుకుంటాం. ఈ 2 అనేది ఎక్స్ ఇక్కడ పవర్లోకి వెళ్తుంది, 2/2 అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయితే ఎక్స్. సో అందుకని ఇక్కడ నేనేం చేశానంటే 2ని స్క్వేర్గా రాసుకుని ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేశాను. అప్పుడు దీని వాల్యూ √3/2, దీని వాల్యూ √3/2. నాకు sin 90 degrees వాల్యూ కావాలి. sin 90 degrees వాల్యూ కావాలంటే ఇక్కడ 4/4 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1, √1 వాల్యూ 1, దీని వాల్యూ 1. ఎప్పుడైతే మనం సైన్ వాల్యూస్ మనం కనుక్కుంటామో ఆటోమేటిక్గా మనం ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనం రాసుకోవచ్చు సైన్ని ఉపయోగించుకుని. ఏంటంటే కాస్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 degrees, అంటే రివర్స్లో అన్నమాట. ఈ 90 degrees వాల్యూ కాస్లో 0 దగ్గర, సైన్లో 60 దగ్గర వాల్యూ కాస్లో 30 దగ్గర, 45ది 45, 30ది 60, 0ది 90. అంటే 1 √3/2 1/√2 1/2 0. మనకు సైన్ థీటా అంటే మనం ట్యాన్ థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు, అంటే sin/cos రాసుకోవచ్చు. ఈ యొక్క వాల్యూస్ని sin/cos వేస్తే మనకి ట్యాన్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ట్యాన్ వాల్యూస్ వేద్దాం. tan 0 degrees వాల్యూ కావాలంటే sin 0 degrees డివైడెడ్ బై cos 0 degrees. sin 0 degrees వాల్యూ 0, cos 0 degrees వాల్యూ 1, 0 బై ఎనీథింగ్ 0. అదేవిధంగా tan 30 degrees వాల్యూ కావాలంటే sin 30 degrees డివైడెడ్ బై cos 30 degrees. sin 30 degrees దగ్గర వాల్యూ 1/2, cos 30 degrees వాల్యూ √3/2, 1/2 హోల్ డివైడెడ్ బై √3/2. దీన్ని మనం 1/2 ఇంటూ 2/√3గా రాసుకోవచ్చు కదా, 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దీని వాల్యూ 1/√3, 1/√3. మనకి tan 45 degrees దగ్గర వాల్యూ కావాలంటే sin 45 డివైడెడ్ బై cos 45. sin 45 1/√2 డివైడెడ్ బై 1/√2, అంటే దీన్ని 1/√2 ఇంటూ √2/1గా రాసుకోవచ్చు కదా. ఈ √2 క్యాన్సిల్, 1/1 అంటే 1. సో tan 45 degrees దగ్గర వాల్యూ 1. ఇప్పుడు మనకి tan 60 degrees వాల్యూ కావాలంటే sin 60 డివైడెడ్ బై cos 60. sin 60 degrees దగ్గర వాల్యూ ఎంత, √3/2, cos 60 దగ్గర 1/2, √3/2 డివైడెడ్ బై 1/2, అంటే √3/2 2/1. √3/1 అంటే √3. అదేవిధంగా tan 90 దగ్గర వాల్యూ కావాలంటే sin 90 డివైడెడ్ బై cos 90. sin 90 వాల్యూ 1 డివైడెడ్ బై cos 90 0. ఇక 1/0 అని 0 బై ఎనీథింగ్ అంటే దాని వాల్యూ 0 గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా 1 అంటే ఎనీథింగ్ బై 0 ఉంటే దీన్ని మనం నిర్వచించలేం. సో ఇన్ఫినిటీ దీని వాల్యూ ఇన్ఫినిటీ. సైన్కి కాస్ ఏ విధంగా అయితే రివర్స్లో రాసామో అదేవిధంగా ట్యాన్కి కాట్ అలా అంటే ట్యాన్ వాల్యూస్ మొత్తం రివర్స్లో కాట్కి రాసుకోవచ్చు అనమాట. ఇన్ఫినిటీ √3 1/√3 0. ఇప్పుడు మనం కొసీకెంట్ తీటా సీకెంట్ తీటా ఇప్పుడు కొసీకెంట్ తీటా వాల్యూస్ కనుక్కుంటే సైన్కి కాస్ ఎలాగో ట్యాన్కి కాట్ అలాగో కొసీకెంట్కి సీకెంట్ అలా. కొసీకెంట్ రావాలంటే మనం 1/sin వేస్తే మనకి కొసీకెంట్ తీటా వాల్యూస్ వస్తాయి. నేను కొసీకెంట్ తీటా వాల్యూస్ కావాలంటే 1/sin వేయాలి మనం. ఇప్పుడు కొసీకెంట్ 0 degrees వాల్యూ కావాలంటే 1/sin 0 degrees. sin 0 degrees వాల్యూ 0. మనం ఇందాక చూసాం ఎనీథింగ్ బై 0 ఉంటే దాని వాల్యూ మనం నిర్వచించలేం. సో ఇన్ఫినిటీ. మనకి కొసీకెంట్ 30 degrees వాల్యూ కావాలి. 1/sin 30 sin 30 వాల్యూ ఎంత 1/2 అంటే ఇది 2 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది. దీని వాల్యూ 2. మనకి మళ్ళీ కొసీకెంట్ 45 degrees 1/sin 45 degrees 1/sin 45 degrees అంటే 1/√2 వాల్యూ √2. మనకు కొసీకెంట్ 60 degrees 1/sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/sin 60 degrees వాల్యూ ఎంత √3/2 అంటే ఇది 2 న్యూమరేటర్లోకి వస్తుంది. √3 అనేది డినామినేటర్లోనే ఉంటుంది కాబట్టి 2/√3 కొసీకెంట్ 90 degrees వాల్యూ కావాలంటే 1/sin 90 degrees 1/sin 90 degrees వాల్యూ 1/1 మనకు కొసీకెంట్ తీటా వాల్యూస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మనకి సీకెంట్ కావాలంటే కొసీకెంట్ని రివర్స్లో వేసుకోవచ్చు, లేకపోతే సీకెంట్ తీటా వాల్యూ కావాలంటే 1/cos తీటా కూడా వేసుకోవచ్చు. మనం 1/cos తీటా కూడా వేసుకోవచ్చు. 2/√3 √2 టు ఇన్ఫినిటీ. ఇంకా ట్యాన్ తీటాని మనం ఈ టేబుల్ ద్వారా ట్యాన్ తీటాని ఎలా రాసుకున్నాం sin θ/cos θ రాసుకున్నాం. అదేవిధంగా మనం కొసీకెంట్ తీటాని 1/sin θ, సీకెంట్ తీటాని 1/cos θ ఇలా రాసుకోవచ్చు. ఇది ట్రిగ్నోమెట్రీ టేబుల్ని సింపుల్ వేలో గుర్తుంచుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.